వ్యూహాత్మకంగా ఎప్పుడైతే వ్యవహరించారో అధికారులు తెలుగుదేశం వైపే ఉంటారు. అలాగే కొంతమంది అవతలకి అమ్ముడుపోయారంటారా, లేకపోతే రాబోయే అవసరాల రీత్యా తెలుగుదేశం జనసేన వైపుకి వెళ్ళిపోయారా, వెళ్ళిపోయారు. ఇప్పుడు స్థాయి సంఘ ఎన్నికలకు సంబంధించి తెలివిగా ఒక పెన్సిల్తో గీత గీసి ఇట్లాగంటే డైరెక్ట్గా తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు కూటమి అభ్యర్థులకే వేస్తారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇటే వేస్తారు. మధ్యలో ఉన్నటువంటి అంటే ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళు లేదా ఆ పార్టీలోనే ఉంటూ ఇటు పక్కకి ఓటేసినటువంటి వాళ్ళు ఏదైతే స్వస్తిక్ మార్క్తో పాటుగా పెన్సిల్తో గీయాలన్నటువంటి ఒక రూల్ పెట్టారు. అది 14 మంది అట్లాంటిది పెట్టారు. వీళ్ళు తర్వాత ఓడిపోయిన తర్వాత గమనించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు 14 బ్యాలెట్ పేపర్ల మీద అభ్యంతరం పెట్టారు. టీడీపీ వైసీపీ కార్పొరేట్ల మధ్య ఈ సందర్భంగా తోపులాట జరిగింది. 14 బ్యాలెట్ పేపర్ల ఓట్లను ఇన్వాలిడ్గా ప్రకటన చేసిన తర్వాతనే కౌంటింగ్ ప్రారంభించాలని కోరారు. అయితే కమిషనర్ మాత్రం అటు పక్కకు ఉన్నటువంటి నేపథ్యంలో కథ మారిపోయింది.